జూలై 24, 2025 చుక్కల అమావాస్య, ఆషాఢ అమావాస్య కూడా అని అంటారు. నాకైతే ఈ అమావాస్య ఈవినింగ్ టైంలో తెలిసిందనమాట. సో ఈ చుక్కల అమావాస్య రోజు 100 చుక్కల ముగ్గు వేసుకోవాలంట. మన రెంటిళ్ళలో 100 చుక్కలు ముగ్గేసుకునేంత స్పేస్ అయితే మనకు ఉండదు. ఈ బండల మీద వేసినా కనిపించదు. ఇంకా నాకు వచ్చిన చుక్కల ముగ్గు ఏదో వేసేసుకొని ఒక కుంకుమ పసుపు వేసేసుకొని పుష్పం పెట్టుకున్నాను. అమ్మవారిని కూర్చోబెట్టే పీఠం మీద కూడా నేను ఒక క్లాత్ వేసేసుకున్నాను. ఫస్ట్ ముగ్గు వేసి ఆ క్లాత్ వేసుకొని కొన్ని బియ్యం పోసుకున్నాను అనమాట. ఆ బియ్యంలో కూడా కొంచెం కుంకుమ పసుపు వేసేసాను. అక్కడ ఏంటి అంటే గౌరమ్మని కూర్చోబెడదాం, గౌరమ్మని చేద్దాం అనేసి. ఈరోజు శుక్రవారం పొద్దుగుకింది కదా, సో అమావాస్య, నేనైతే ఉప్పు దీపం పెడదామనేసి కుందులను కూడా మంచిగా కడుక్కొనేసి ఆ కుందులకు కూడా కుంకుమ పసుపు పెట్టేసాను అనమాట. ఇంకా ఉప్పు వేసేసాను. ఆ వేసిన ఉప్పులో కొంచెం కుంకుమ పసుపు గంధం వేయాలన్నమాట. కాయిన్ చిల్లర ఉంటే చిల్లర కూడా వేయచ్చు. నేను చెప్తున్నాను కానీ నేను మర్చిపోయాను అడావుడిగా చేసుకునేసరికి. ఇంకా నేనైతే తమలపాకు మీద గౌరమ్మని అయితే చేసేసాను. ఇంకా కవచంలో కొంచెం వాటర్ తీసుకొని కుంకుమ పసుపు గంధం వేసేసుకొని ఒక లాస్ట్కి ఒక పుష్పం పెట్టుకోవాలన్నమాట. ఈ నెక్స్ట్ డే ఇంకా మా ఇంటి కింద పాప వచ్చేసింది. ఆ పాపకు కూడా పసుపు రాసాను. ఈ కవచంలో ఉన్న వాటర్ అయితే నెక్స్ట్ డే మనం స్నానం చేసేసి ఎక్కడైనా చెట్టుకైతే పోయొచ్చు అనమాట. ఇంకా ఉప్పు అయితే మనం ఎక్కడైతే షింకులో వేయచ్చు, లేదా చెట్టు మొదట్లో, అంటే దూరం ఎక్కడైనా చెట్టు మొదట్లో ఎవరు తొక్కని ప్లేస్లలో వేయచ్చు. ఇంకా నేను మా పాపకి అందరికి కుంకుమ అయితే పెట్టేసుకున్నాను అనమాట. ఫస్ట్ టైం ఇలా పోస్ట్ చేయడం చాలా హ్యాపీగా అనిపించింది. నాకు తెలియదు, నేను యూట్యూబ్లో చూసి చేశాను అనమాట. నేను ఇంకా అమ్మవారికి ఒకటే కోరుకున్నాను, అమ్మ నాకు తెలిసి తెలియక ఏమైనా తప్పు చేసుంటే క్షమించు తల్లి, నేను తెలిసి తెలియక ఏమైనా చేశానేమో అనేసి అమ్మవారి మీద భారం వేసేసాను అనమాట. చాలా బాగా అనిపించింది. నేను లక్ష్మీ పట్టాలు కూడా మంచిగా వాష్ చేసుకొని కుంకుమ పసుపు పెట్టేసుకున్నాను అనమాట. ఉన్న కొంచెం టైంలోనే కొద్ది పూలతోనే నేను అన్నీ చేసేసుకున్నాను. నేను దీపం కూడా ఆవు నెయ్యితో పెట్టేసుకున్నాను అనమాట. చాలా బాగా అనిపించింది. నేను అమ్మవారిని అయితే ఒక కోరిక కోరుకున్నాను. ఆ కోరిక నెరవేరాక చెప్తాను మీకు కూడా. ఇంకా నేనైతే ఓం లలితాయన నమః అనేసి 21 టైమ్స్ అయితే చేసేసుకున్నాను అనమాట. అది పూలతో అండ్ అక్షింతలతో చేసేసుకున్నాను. లాస్ట్కి తులసి ఆకులతో కూడా చేసుకుని ఇంకా కవచానికి, దీపానికి, అమ్మవారి పటాలకి, అందరికీ మనం రెగ్యులర్గా చేసుకునే పటాలకి అందరికీ దీపం హారతి ఇచ్చేసి ఇంకా నేను తీసేసుకున్నాను, పాపకి ఇచ్చేసాను. ఇంకా నేను ఆవు నెయ్యితో ధూపం అయితే వేసేసాను అనమాట. లక్ష్మీదేవికి అమావాస్య రోజు ఇలా వేస్తే చాలా ఇష్టం అంట. ఇంట్లో ఎట్లాంటి నెగిటివ్ ఎనర్జీ ఉన్నా బయటికి వెళ్ళిపోతుంది అని విన్నాను యూట్యూబ్లో. నా ఓన్ గేమ్ కాదు. సో నేను కూడా ట్రై చేశాను అనమాట. కొబ్బరి పీచు, ఆవు నెయ్యి, సాంబ్రాణి, గుగ్గిలంతో అమ్మవారికి చేయాలన్నమాట. చాలా మంచిదంట. సో మీరు కూడా ట్రై చేయండి. నేనైతే ఈ వచ్చిరాన్ని పూజ చేశాను. మీకు ఎలా అనిపించిందో నాకైతే కామెంట్ చేయండి. ఇంకా నేనైతే అమ్మవారికి తెలిసి తెలియక తప్పు చేసి ఉంటానమ్మ క్షమించు అని అమ్మవారి ముందైతే గుంజీలు తీశాను. 3 ప్రదక్షిణాలు అయితే చేసేసి ఇక అక్షింతలు అయితే వేసేసుకున్నాను. లాస్ట్కి ఏంటి అంటే అగరబత్తులు ముట్టియడం మర్చిపోయి లాస్ట్కి ముట్టించాను. చాలా బాగా అనిపించింది. ఇంకా నేనైతే ఇలా పూజ చేసేసుకొని గుడికైతే వెళ్ళాను. గుడిలో కూడా అమ్మవారికి దండం పెట్టేసుకొని నేను ఏదైనా తప్పు ఉంటే మన్నించమ్మా అనేసి చెప్పాను. నా పూజ ఎలా అనిపించిందో నచ్చితే లైక్ అండ్